నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు యూరిన్ టెస్ట్ పాజిటివ్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనేది తెలుసుకుందాం. సో వన్స్ ఫీమేల్ కి యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత అది న్యాచురల్ కన్సెప్షన్ అయినప్పుడు జస్ట్ కంటిన్యూ ఫోలిక్ యాసిడ్ కంటిన్యూ చేసి ఇంకా వాళ్ళు ఏదన్నా మాత్రల మీద ఉంటే లైక్ థైరాయిడ్, షుగర్, బీపీ ఆర్ విత్ ఇలాంటి ఏ రకమైన మెడికేషన్ మీద ఉన్నా అవన్నీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అండ్ వాళ్ళ కన్సర్న్ స్పెషాలిటీ దగ్గరికి వెళ్ళి ఆ డోస్ కరెక్షన్ అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది డోస్ అనేది చూసుకొని కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ కేస్ ఏదైనా డిఫరెంట్ మెడికల్ మేనేజ్మెంట్ కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి థైరాయిడ్ డోస్, షుగర్, హైపర్టెన్సివ్ వాళ్ళకి అండ్ ఫిట్స్ వస్తే ఇవన్నీ డోసెస్ కంటిన్యూ చేయాలి. ఈ వీటిలో మనము ఏ రకంగా కూడా స్కిప్ చేయకూడదు మెడిసిన్స్. ఇమ్మీడియట్ గా ఏ కన్సల్టెంట్ మీద మీకు డయాబెటిక్ ట్రీట్మెంట్ అవుతుందో వాళ్ళని ఎంబటే కలుసుకొని డోస్ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్. గైనిక్ పరంగా ఫోలిక్ యాసిడ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ IUI ఆర్ IVF ద్వారా వచ్చినట్లయితే వాళ్ళు ప్రీవియస్ గా మెడిసిన్స్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో అవన్నీ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి హార్మోనల్ కాబట్టి ఏ రకంగా సడన్ గా స్టాపేజ్ అనేది చేయకూడదు. డాక్టర్ అడ్వైస్ పరంగా అవి టేపర్ చేసుకుంటా వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ వన్స్ పాజిటివ్ వచ్చిన తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ వాళ్ళు సిమ్టమ్స్ వాచ్ఫుల్ గా చేసుకోవాలి. లైక్ ఏమైనా బ్లీడింగ్ ఆర్ పెయిన్, గిడినెస్, వామిటింగ్ ఎక్సెసివ్ గా ఇట్లా ఉన్నప్పుడు వెంటనే గైనిక్ ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇన్ కేస్ IUI IVF వాళ్ళకి ఇమ్మీడియట్ గా సీరం బీటా HCG చేసుకొని ఈ వాల్యూస్ ఎట్లా ఉందో అనేది చెక్ చేసుకోవాలి. దీని డిస్కషన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చేసాం. నెక్స్ట్ ఫాలో అప్ కన్సల్టేషన్ ఎందుకని చేస్తామంటే స్కానింగ్ లో మ్యాండేటరీగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ సాక్ ఎక్కడ వచ్చింది, యూట్రస్ లో వచ్చిందా, యూట్రస్ వేరే దగ్గర వచ్చిందా అనేది చూసుకొని దాని ఫాలో అప్ మేనేజ్మెంట్ అనేది చేస్తాం అన్నమాట. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.